నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. గజనీలా మారిన రజనీ గతం మర్చిపోయి శుద్ధపూస కబుర్లు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. రజనీ అంటే ఎవరో అనుకోవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి, అలాగే చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే. ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందాలి అని ఉబలాట పడుతూ కింద మీద పడుతూ బోల్తాలు పడుతున్న రజనీ ఇప్పుడు మరోసారి తెర మీదకి వచ్చారు. తెర మీదకి వచ్చి ఆవిడ కూటమి సర్కారు మీద దుమ్మెత్తిపోస్తున్నారు, దుయ్యబడుతున్నారు, తూర్పారబడుతున్నారు, విరుచుకు పడుతున్నారు. ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే అవన్నీ శుద్ధపూస కబుర్లే. ఎందుకంటే గతంలో ఆవిడ చేసిన వ్యవహారాలన్నీ ఆవిడ మర్చిపోయి ఇప్పుడు కూటమి సర్కారు మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే కూటమి సర్కారులో అన్యాయం జరగలేదు, అసలు ఆ మహిళ మీద దాడే జరగలేదు, ఆవిడ్ని ఎవరు ఏం చేయలేదు అని నేను అబద్ధాలు ఆడటం లేదు. ఆవిడ మీద దాడి జరిగిన మాట వాస్తవమే. ఆ దాడి చేసింది కూడా గుంటూరులోని ఒక లోకల్ తెలుగుదేశం పార్టీ లీడర్, స్థానిక తెలుగుదేశం పార్టీ నేత. దాడి చేసిన తర్వాత దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆడవాళ్ల మీద దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, లేదంటే వాలంటీర్లు కావచ్చు, వాళ్ళని ఎలాగైతే ఏ చర్యలు తీసుకోకుండా వదిలేశారో అలా వదిలేయలేదు. కూటమి సర్కారు హయాంలో ఆ తెలుగుదేశం పార్టీ లోకల్ నేతని వెంటనే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. అలాగే అతడి మీద ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేశారు. అన్నీ చేసిన తర్వాత దొంగల పడ్డ 6 నెలలకి ఎవరో వచ్చి అరిచారన్నట్టుగా ఇప్పుడు విడతల రజనీ తెర మీదకు వచ్చి కూటమి సర్కారు మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఆవిడ ఏమంటున్నారు అనేది ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. బీహార్ ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గుండెల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శన అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోర్డు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్డు రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్డు రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోర్డు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. చూడండి, రజనీ ఏమంటున్నారంటే బాధితురాలు ఇంటి ముందు బోర్ వేస్తుంటే అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ లోకల్ నేత వచ్చి వాళ్ళ మీద దాడి చేశాడు, 10,000 ఇవ్వనందుకు కక్ష పెంచుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. మామూళ్ళు వసూలు చేయడం గురించి రజనీ గారు మాట్లాడుతున్నారు. మొత్తం మీద చూస్తే ఈ హోల్ సినారియో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో మామూళ్ళు వసూలు చేస్తున్నారని, ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్నారనేది రజనీ ఆరోపణ. అయితే అసలు ఈ మాట వేరెవరన్నా మాట్లాడితే బాగుండేదేమో కానీ మామూళ్ళ గురించి రజనీ మాట్లాడుతున్నారు. రజనీ మామూళ్ళ వసూలు ఏ రేంజ్లో ఉంటుందనేది ఒక్కసారి మీలో ఎవరైనా చిలకలూరుపేట వాసులుంటే దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే చిలకలూరుపేటలో ఏ మూల ఏ పిట్టని కదిలించినా, ఏ చెట్టుని కదిలించినా రజనీ మామూళ్ళ పర్వం గురించి కథలుగా చెప్తాయి. ఎందుకంటే చివరికి టీ స్టాల్ వాళ్ళ దగ్గర నుంచి, రైతు బజార్ ముందుండే టీ స్టాల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూళ్లు చేశారు, వసూళ్లకు పాల్పడ్డారు రజనీ అని చెప్పేసి ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు రజనీ కోసం రాజకీయంగా పాటుపడిన ఒక బేకరీ ఓనర్ దగ్గర నుంచి కూడా మామూళ్ళు వసూలు చేశారట రజనీ. ఇక అక్కడితో ఆగినా బాగుండేది. రజనీ ఎలాంటి దుర్మార్గాలు చేశారు, ఎలాంటి దారుణాలకి పాల్పడ్డారంటే ఎడవల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పేసి రజనీకి ఉప్పందింది. అయితే రజనీ ఏం చేశారు, వెంటనే కడపకు చెందిన ఒక బడా వైకాపా నేత, అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడట, నేను పేరు చెప్పను, ఇది చిలకలూరుపేట ప్రజలకైతే ఇంకా బాగా తెలుస్తుంది, గుంటూరు వాసులకు ఇంకా బాగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. రజనీ ఏం చేశారంటే ఆ నేతని తీసుకొచ్చారు. అక్కడ ఆ భూములు ఏవైతే గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పేసి అనుమానం వచ్చిందో లేదా ఉప్పందిందో ఆ ల్యాండ్స్ అంతా కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఊరుకుంటారా? ఆ ప్రజలు కోర్టుకు వెళ్ళి సమన్లు తీసుకొచ్చి వాళ్ళ ఆక్రమణలకి అడ్డుపడ్డారట. ఇది దోచుకోవటం కాదా, దోపిడీకి ప్రయత్నం కాదా రజనీ? ఇవన్నీ వసూళ్లు లేదా మామూళ్ళు కాదా రజనీ? అలాగే మీ మామగారు ఏమైనా తక్కువ? మీ మామగారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి వాటి గురించి ఏం మాట్లాడతారు? ఈ ఆక్రమణల గురించి మీరేం చెప్తారు? మీ మరిది కూడా చాలా దారుణాలకు పాల్పడ్డాడని చిలకలూరుపేటలో ఏ మూలకు వెళ్ళడినా చాలా మంది చెప్తారే.
అలాంటిది వాటి గురించి మీరు మాట్లాడాలి కదా, వాటి గురించి మాట్లాడి కదా వీటి గురించి చెప్పాలి. ఈ మామూళ్ళ గురించి తెలుగుదేశం పార్టీ హయాంలో మామూళ్ళు వసూలు చేస్తున్నారంటే అది తప్పే, ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని చూసుకుంటుంది. అయితే అసలు చెప్పాల్సిన అర్హత మీకుందా అనేది మీరు ఆలోచించాలి కదా. అలాగే మీరు స్టోన్ క్రషర్స్ దగ్గర, చిలకలూరుపేట దగ్గరలోని స్టోన్ క్రషర్స్ దగ్గర మీరు ఎన్ని కోట్ల రూపాయలు మామూళ్ళు వసూలు చేశారనేది మర్చిపోయారా? అది మర్చిపోయి మీరు ఇప్పుడు మామూళ్ళ గురించి మాట్లాడుతున్నారా? అంటే మామూలేలే ఇవన్నీ రాజకీయాల్లో, గతంలో మనం ఎన్ని చేసినా సరే జనం మర్చిపోతారు, 2 ఏళ్ళు గడిచింది కదా మనం ఓడిపోయి, ఇక ఇప్పుడు మామూలుగా మాట్లాడేద్దాం మామూళ్ళ గురించి అంటే సరిపోదు రజనీ గారు. అలాగే ఇంకా చెప్పాలంటే మీ దారుణాలు బోల్డ్ అని ఉంటాయి. మొన్న ఈ మధ్య నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీ లీలలన్నీ బయట పెట్టారు. మీరు ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డారు, ఎన్ని దారుణాలు చేశారు చిలకలూరుపేటలో. అక్కడ దారుణాలు చేసింది కాక గుంటూరు వచ్చిన తర్వాత, మంత్రి హోదాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీరు అడుగు పెట్టిన తర్వాత, గుంటూరుకి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, మంత్రి హోదాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఎలా హవా చూపెట్టారు అనేది కూడా అందరికీ తెలుసు. వైసీపీ వాళ్లే మీ హవా చూసి మీ హవా దెబ్బకి ఒక్కపోతకి గురయ్యారు. వైసీపీలోని బడా నేతలు కూడా మీ ఆర్భాటం, హంగు లేకపోతే మీ దాష్టీకం తట్టుకోలేక ఒక్కపోతకి గురయ్యారు అనేది అందరికీ తెలిసిన విషయమే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ మీరు వచ్చేసి ఏం జరగలేదన్నట్టుగా మీరు కబుర్లు చెప్పకూడదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దారుణాలే జరగలేదు, కూటమి హయాంలో మాత్రమే దారుణాలు జరిగాయన్నట్టు మీరు చెప్తున్నారు. ఈ మాట వేరే ఎవరన్నా చెప్పడానికి అర్హత ఉండేదేమో. అసలు అక్రమాలకి పాల్పడిన వాళ్ళు వైసీపీలో ఎవరైనా ఉంటే, లేదా అవినీతి చెయ్యని వాళ్ళు, లేదా ప్రజల్ని బాగా చూసుకున్న నాయకులు, అంటే ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా సరే అప్పట్లో కొంతన్నా ఒకళ్ళో ఇద్దరు ఉండుంటారు కదా. వైసీపీలో అందరూ దుర్మార్గులే ఉండరు కదా, లేదా అందరూ అవినీతి పరులే ఉండరు కదా, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి వీటి మీద ఆరోపణలు చేస్తే బాగుండేది. కానీ మీరు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు చూడండి, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేం ఉండదు అని అంటున్నారు చిలకలూరుపేట ప్రజలు కూడా. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది, మీ పార్టీ హయాంలో ఎలాంటి దౌర్జన్యాలు జరిగాయి, ఎలాంటి అవినీతి జరిగింది, ఎలాంటి అక్రమాలు జరిగాయి అనేది మీరు మర్చిపోయారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కదా వైసీపీని నిండా ముంచేసింది. ఎందుకంటే అప్పటికే పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, పాస్ పుస్తకాల లోపల కూడా ఏదో ఒక మూల జగన్మోహన్ రెడ్డి ఫోటో, అలాగే సర్వేరాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఫోటో. అందుకే భయమేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మన ల్యాండ్స్ లాక్కోవటానికే, మన పొలాలు లాక్కోవటానికే, మన స్థలాలు లాక్కోవటానికే, మన ఇళ్ళు కూడా లాక్కుంటారు అని చెప్పి జనానికి భయమేసి మిమ్మల్ని పక్కన పెట్టారు, మీకు 11 సీట్లు ఇచ్చారు అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఇప్పుడేదో మనం ఒక ఘటన దొరికింది కదా అని చెప్పేసి మనం మీడియా ముందుకు వచ్చేసి మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టానుసారంగా లెక్చర్లు దంచకూడదు. ఇక ఆడవాళ్ళ మీద అన్యాయాల గురించి, ఆడవాళ్ళ మీద జరిగిన దౌర్జన్యాల గురించి, ఆడవాళ్ళ మీద జరిగిన దాడుల గురించి మాట్లాడాలంటే గతంలో వైసీపీ హయాంలో వైసీపీ ఏర్పాటు చేసిన అంటే వాలంటీర్స్ ఉంటారు కదా, ఆ వాలంటీర్స్ ఎంతమంది ఆడవాళ్ల మీద అకృత్యాలకు పాల్పడ్డారనేది ఒక్కసారి మీరు న్యూస్ పేపర్స్ తీయండి. 2019 నుంచి 2024 మధ్య వాలంటీర్లు ఆడవాళ్ల మీద ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డారు, ఎంతమందిని మోసం చేశారనేది మీకు మొత్తం వార్తలన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంతమంది ఇబ్బంది పెట్టారు ఆడవాళ్ళని అనేది మీకు తెలుస్తుంది. అలాంటివి మీరన్నీ మర్చిపోయి ఇప్పుడు వచ్చేసి నీతి కబుర్లు చెప్తాను, శుద్ధపూస కబుర్లు చెప్తానంటే కుదిరే వ్యవహారం కాదు. ఇది వేరే ఎవరన్నా చెప్తే బాగుండేది. వైసీపీ నుంచి మీలాగా కాకుండా కాస్త నిబద్ధతతోటి రాజకీయాలు చేసే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళొచ్చి మాట్లాడితే బాగుండేది రజని. మీరు మాట్లాడుతుంటే మాత్రం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. సో కాబట్టి ఒకసారి మీ అధిష్టానానికి మీరే చెప్పండి, నన్ను కాకుండా వేరే ఎవరితోనైనా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టించండి, అవినీతి గురించి ప్రశ్నించేవో లేకపోతే ఆడవాళ్ల మీద అకృత్యాల గురించి ప్రశ్నించే వాటి గురించో ప్రెస్ మీట్లు పెట్టించండి, నాతో వద్దు అని చెప్పండి. అలాగే రోజా నీ సహచర మంత్రి, అంటే నువ్వు ఎప్పుడైతే మంత్రిగా పనిచేసావో అదే టైంలో ఆవిడ కూడా మంత్రిగా పనిచేశారు. ఆవిడని పిలిచి కాస్త మందలించి ఉంటే ఆ రోజు నువ్వు ఈ రోజు నీకు మాట్లాడే అర్హత ఉండుండేది. రోజా అప్పుడు ఏమన్నారు, ఆడవాళ్ళ మీద అకృత్యాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఏది 2-3 రేపులకి ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు అన్నారు. ఆనాడు నువ్వు గనక రోజాని మందలించి ఉంటే అసలు నోరేనా అది, ఆడవాళ్ళ మీద చిన్న దాడి జరిగినా అది తప్పే, అసలు జరగకూడదు, నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు, తప్పు రోజా అని చెప్పి నువ్వు చెప్పుంటే ఈరోజు నీకు మాట్లాడే అర్హత ఉండేది.
కానీ ఆ రోజు మాట్లాడిన దానివి ఈ రోజు వచ్చి మాట్లాడుతుంటే ఆడవాళ్ళే మిమ్మల్ని చిత్కరించుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళ మీద జరిగిన అన్యాయాల్ని లేకపోతే దౌర్జన్యాల్ని కూడా మీరు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించారు అని చెప్పేసి కూడా ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అలాగే చర్యలు తీసుకోవాలని హోమ్ మినిస్టర్ హోదాలో ఆవిడ పోలీస్ అధికారులను ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలి అని చెప్పేసి ఆవిడ ఆదేశాలు జారీ చేశారు. అలాగే గళ్ళా మాధవి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ లీడర్, ఆవిడ కూడా ఘటన మీద స్పందించారు. ఆవిడ ఎప్పటికప్పుడు ఆ కేసుకు సంబంధించి డీటెయిల్స్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి అరుణ కూడా ఈ ఘటన మీద స్పందించి మహిళకి బాసటగా నిలబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించొచ్చారు. ఇన్ని జరిగినా కానీ అసలు ఏం పట్టించుకోవటం లేదు ప్రభుత్వం అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. ఎందుకంటే గతంలో వైసీపీ పట్టించుకోకుండా బిహేవ్ చేసింది. కాబట్టి మన ప్రభుత్వం లాగానే అన్ని ప్రభుత్వాలు ఉంటాయి అనుకుంటే రజని పప్పులో కాలేసినట్టే. సో కాబట్టి ఇప్పటికైనా రజని ఆలోచించుకోవాలి. ఆలోచించి ఒక్కసారి మీకు కుదిరితే మీరు ఈ వీడియో చూస్తే, రజని మీరు కనుక ఈ వీడియో చూస్తే కింద కమెంట్ బాక్స్లో చెక్ చేయండి ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అప్పుడు మీరు కనీసం నెక్స్ట్ ఫ్యూచర్లో సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది మీరు. సో మీరేమంటారు ఆడియన్స్? మీరు కూడా రజనీ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.